హైదరాబాద్ శివార్లోని మంగళపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అజిత్ అనే యువకుడు. యువతి ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ లోనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. ఆ సంస్థ యజమానికి అజిత్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ శివార్లోని మంగళపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి అజిత్ అనే యువకుడు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రానా, సివిఆర్ కాలేజ్ లో సిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఒక యువతి పైన వ్యక్తి రాత్రి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే అక్యూజ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే దినకర్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి మాకు ఎగ్జాక్ట్ గా ఇది మంగళపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే ఈ అత్యాచారం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో హుటాహుటిన అక్కడికి ఆమె ఫోన్ చేసింది, పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి పోలీసులు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చెక్ చేసిన తర్వాత నిందితుడిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 12:38 ఆమె డైల్ 100 ద్వారా కూడా సమాచారం అందినట్టుగా మనకు సమాచారం ఉంది. ఒక వ్యక్తి నా రూమ్ లోకి చొరబడ్డాడు, నా పైన అత్యాచారం చేశాడు, చాలా నన్ను హింసించాడంటూ కూడా ఆమె కంప్లీట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే ఆమె ఏంటంటే మొన్ననే ఎగ్జామ్ కూడా వెళ్ళినట్టుగా తెలుసు. సెమిస్టర్ మొదటి ఎగ్జామ్ రాసిన తర్వాత రాత్రి 11 సమయంలో బాధిత మహిళా గదిలోకి ఒంటరిగా అతను వెళ్ళినట్టుగా తెలిసింది. అదే సమయంలో అక్కడ కింద ఉన్నటువంటి అంటే హాస్టల్ సమీపంలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీలో ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అజిత్ అనే వ్యక్తి అక్కడికి అదే సమయంలో వెళ్ళినట్టుగా బలవంతంగా ఆమె పైన అత్యాచారం చేసినట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరగగానే బాధితురాలు సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఎవరు ఆ వ్యక్తి ఏంటన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్ తీసుకుని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అయితే హాస్టల్లో ఒక మహిళా హాస్టల్స్ లో అక్కడ సెక్యూరిటీ లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా దూరాడు అన్న దానిపై కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు హాస్టల్ సంబంధించిన యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యానికి కూడా పోలీసులు వాళ్ళు అక్కడి నుంచి కూడా కొంత స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు. ఎప్పుడు అమ్మాయి ఎగ్జామ్ రాసింది, ఎప్పుడు వచ్చింది అన్న దాంతో కూడా వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్నారు. దానితో పాటు ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు తీసుకున్నారు. మొదటగా అతను పారిపోయినట్టుగా సమాచారం ఉంటూ వెంటనే పోలీసులు తన సెల్ ఫోన్ ని ట్రాక్ చేసిన తర్వాత అతన్ని పట్టుకొని వచ్చి ఇవాళ రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. హైదరాబాద్ శివార్లలోని మంగళపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న 18 ఏళ్ల యువతిపై అజిత్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ యువతి ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ లోనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. ఆ సంస్థ యజమాని అజిత్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడంతో యువతి హాస్టల్ రూమ్ లో ఒంటరిగా ఉంటుంది. విషయం తెలుసుకున్న అజిత్ రాత్రి 11 గంటల సమయంలో యువతి గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. అయితే రాత్రి 12:30 సమయంలో యువతి డైల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు.